జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 6 భాగాలు 1-2. సంకల్పం. మమ ఆత్మానాం సహజయోగి కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. వృత్తాసురుడి వృత్తాంతము. విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించటము. ఋషుల విన్నపము. సూత మహాముని అమృతతుల్యమైన వేదజ్ఞానమును ఎంత విన్ననూ తృప్తి కలుగక మరలా వింటూ జన్మజన్మల పాప ప్రక్షాళన చేసుకోవాలనే తృష్ణ పెరుగుతుంది. భయంకర అసురుడు వృత్తాసురుడి గురించి బ్రాహ్మణ వంశజ్ఞుడైన వృత్తాసురుడి తండ్రి త్వష్టను ఇంద్రుడు సంహరించడానికి కారణం వివరించండి. శ్రీదేవి వృత్తాసురుణ్ణి సంహరించడానికి గల రహస్యమును తెలపండి. సూతుడు ఇట్లనెను. వృత్తాసురుడి వృత్తాంతమును మరియు బ్రాహ్మణుని ఇంద్రుడు ఎందులకు సంహరించడాన్ని మునుపు రాజు జన్మేజయుడు సత్యవతి నందనుడు వ్యాసుణ్ణి అడిగెను. దీనిని మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము. జన్మేజయుడు సందేహము. మునివర్య, మునుపు వృత్తాసురుణ్ణి తదుపరి దేవి అసురుణ్ణి మరలా సంహరించినది అని విన్నాను. భగవతి జగదాంబ ఈ విధముగా చేయటానికి గల కారణాన్ని తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. రాజా, నీకు వినాలనే తృష్ణ పెరిగిన కొద్దీ నాకు చెప్పాలనే తృష్ణ పెరుగుతూ ఉంది. వినేవారు ఏకాగ్రతతో నిర్మల చిత్తముతో వింటే పలికేవారికి శుద్ధమైన వివేకమైన పలుకులు వెలువడతాయి. వెనుకటికి వృత్తాసురుడు ఇంద్రుడు మధ్య యుద్ధము జరిగి వృత్తాసురుడు మరణించాడు. మునిలారా, దీనిలో రహస్యము ఆశ్చర్యము లేదు. వృత్తాసురుడు ఇంద్రుణ్ణి బాధించటం మూలముగా సంహరించబడినాడు. శ్రీ విష్ణువు ధర్మనిరతి కోసము దుష్ట శక్తుల మీద మాయా ప్రభావము ఏర్పరిచి నాశనం చేస్తాడు. భగవతి మహామాయ ఆదేశానుసారము శ్రీ విష్ణువు వివిధ అవతారాలను ధరిస్తాడు. మత్స్య అవతారం లాంటి అనేక అవతారాలను ప్రతి యుగములో తీసుకున్నాడు. శరీరము, సంపద, గృహము, బంధువులు, మిత్రులు, ఇలా చరాచర సృష్టి అంతా మాయా ప్రభావంలో ఉంటుంది. మహామాయ నుండి స్వేచ్ఛను పొందలేరు. మాయా దృష్టి నుంచి తప్పించుకోలేరు. దేవతలందరికీ మాయోపవేశము అనివార్యము. వృత్తాసురుణ్ణి ఇంద్రుడు సంహరించటం తెలియచేస్తాను. త్వష్ట ప్రజాపతి మహాతపస్వి, సురశ్రేష్ఠుడు, దేవ కార్య నిర్వాహకుడు, నేర్పరి అయిన అమరశిల్పి, బ్రాహ్మణులకు ప్రియుడు, అపార్థాల వలన ఇంద్రుడికి శత్రువు. ఆయనకి విశ్వరూప అనే నామధేయము గల 3 ముఖములతో కూడిన పుత్రుడు కలిగెను. నొక ముఖముతో వేద పఠనము, వేరొక ముఖముతో సురపానము, మరొక ముఖముతో దశదిక్కులు పరికించెను. అతడు భోగములను వదిలి తీవ్రమైన తపస్సును చేయసాగెను. వేసవిలోని సూర్య పంచాగ్నిలో, వర్ష ఋతువులో చెట్టు కింద తడుస్తూ, చలికాలంలో సరస్సులో కూర్చుని తపస్సు ఆచరిస్తూ ఉండెను. అతను ఇంద్రియ నిగ్రహకుడై బంధరాహిత్యంతో ఇంద్రస్వరూపుడై తపస్సు ఆచరించెను. ఇంద్రుడు అతని ఘోర తపస్సును చూసి తన పదవిని కోరుకోనేమోనని భయపడి తపస్సును భంగపరచడానికి ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ వంటి అప్సరసలను పంపించెను. వీరు తమ నృత్యగీత విలాపాదాలతో ఆకర్షించడానికి ప్రయత్నించగా అతను కన్నెత్తి చూడలేదు. అనేక దినములు ప్రయత్నం చేసి నెరవేరక తిరిగి స్వర్గమునకు పోయి ఇంద్రునితో త్రిముఖముని చలించక తపస్సును కొనసాగిస్తూ ఉండెను. ఇంకొక మార్గములో ప్రయత్నించమని విన్నవించారు.
అతను ఆత్మోన్నతుడు, ఇంద్రియ నిగ్రహుడు, ప్రకాశవంతుడు, మమ్మల్ని శపించునేమో అని భయపడితిమి అనెను. విశ్వరూపుని చంపటానికి ఇంద్రుడు పరిపరి విధముల పన్నాగాలు ఆలోచించెను. దురాశ, అత్యాశతో కూడిన పన్నాగాలతో ఇంద్రుడు మనస్సు నిండినది. ఇంద్రుడి ఐరావతం ఎక్కి త్రిశురమూక ముని దగ్గరికి వచ్చెను. ముని ధ్యాన నిమగ్నుడై ఉండెను. తేజోవంతుడై ప్రకాశవంతంగా వెలుగుతున్న మునిని గాంచి ఆశ్చర్యపడి అంతిమంగా దేవగణాలను ఆహ్వానించి వజ్రాయుధమును ప్రయోగించెను. వెలుగొందుతున్న పర్వతము వలె ముని కిందపడి మరణించెను. తపస్వికులు దీనిని చూసి పాపాత్ముడైన ఇంద్రుడు క్షమించరాని అపరాధమును చేసెను, తాపసికుడని సంహరించెను, దీనికి తగిన ఫలమును తప్పకుండా అనుభవించెను అని దుర్భాషలాడెను. త్రిశిరోముఖుడిని సంహరించిన తరువాత ఇంద్రుడు తన ప్రస్థానానికి వెడలి చూడగా చనిపోయినా కూడా తేజశాలిగా కనపడుతున్న మునిని చూసి ఆందోళన చెంది మరలా జీవన్ముక్తుడు అవుతాడేమో అని భయపడి వడ్రంగి తక్షకుడిని పిలిచి ముని తలను తెగ్గొట్టమని ఆదేశించెను. వడ్రంగి తక్షకుడు వినవెంటనే, ఇంద్ర, ముని తేజోవంతుడు, భుజబలము కలిగినవాడు, నా గొడ్డలి పనిచేయదు. నీ పాపములో నాకు భాగం ఇవ్వకో. నీచమైన కార్యానికి ఒడికట్టావు. ఇప్పటికే మరణించిన దేహమునకు మరలా తలను నరికి మరొక పాపమును చేస్తున్నందుకు నీకు భీతి లేదా అని అడిగెను. ఇంద్రుడప్పుడు, ఓ తక్షక, అతను తిరిగి జీవించునేమోనని భయము. నా ఆదేశమును పాటించమనెను. తక్షకుడప్పుడు, నీవు ఇప్పటికే పాషాణమైన హత్యతో పాటు బ్రహ్మహత్యను కూడా చేశావనెను. ఇంద్రుడప్పుడు, శత్రువును చంపటం పాపము కాదు, నీ పని నిర్వర్తించమనెను. తక్షకుడు వెంటనే, నీకు అనుబంధాల సున్నితత్వం లేదు, అందుకే ఇంతటి పాపానికి పూనుకున్నావు. నేను దీనిలో భాగస్వాములను అవ్వననను. ఇంద్రుడు వెంటనే, యజ్ఞ యాగాదులలో పూజలలోని ఫలితమును నీకు ఇచ్చెదను అని ఆశ చూపెను. ఇప్పటికైనా ముని తలను నరకమనెను. ఆశకు లొంగిన వడ్రంగి త్రిశముఖుని తలను నరికెను. ఆ తల భూమిని తాకగానే వేలాది పక్షులు జన్మించెను. పావురాలు, కాకులు, కౌజులు వంటి అనేక పక్షులు వెలువడెను. పావురాలు వేదాలను వల్లించెను. కౌజులు 10 దిక్కుల దృష్టితో చూస్తూ ఉండెను. కాకులు సురాపానము చేసెను. ఈ దృశ్యం భూమిపైన వింతగా కనిపించెను. దీనిని చూసిన ఇంద్రుడు ఆనందంతో స్వర్గమునకు తిరిగి వెళ్ళెను. యజ్ఞ యాగాదుల ఫలితమును వడ్రంగికిచ్చెను. ఇంద్రుడు తాను చేసిన కార్యమును సమర్థించుకుంటూ బ్రాహ్మణుని చంపినందుకు ఎటువంటి అపరాధనా భావన లేకుండెను. త్వష్ట ప్రజాపతి ధార్మికుడైన పుత్రుడి మరణవార్త విని దుఃఖించి, నా కుమారుడు ఆత్మోన్నతుడు త్రిశురముఖుడి వలె మరొక పుత్రుణ్ణి సృష్టించెదను. నా తపశ్శక్తిని దేవతలందరూ చవిచూడాలి, దీని ఫలితాన్ని వారు అనుభవించాలి అని నిర్ణయించుకుని త్వష్ట అథర్వ వేద మంత్రములచే పుత్రప్రాప్తికై హోమము చేసెను. 8 రాత్రులు హోమము చేయగా అగ్నిజ్వాల నుండి అగ్ని వంటి పుత్రుడు కలిగెను. అతన్ని తేజస్సు నలువైపులా ప్రసరిస్తూ అమిత బలశాలిగా కనిపించెను. త్వష్ట తన పుత్రుడితో, నా తపస్సుతో నిన్ను సృష్టించాను, అగ్నిజ్వాల వలె వెలుగొందుతున్నావు, నీకు శుభమును కలుగుగాక. దీనిని విన్న అతని తండ్రి, ఎందులకు నీవు ఆందోళన చెందుతున్నావు? నా నామమును కర్తవ్యమును తెలియచేయండి. నాలాంటి పుత్రుడు ఉండగా మీకు ఆందోళన వద్దు. సముద్రమును తాగుతాను, పర్వతాలను పిండి చేస్తాను, సూర్యకాంతిని ఆపుతాను, ఇంద్రుడు, యమరాజు వంటి దేవతలను నాశనం చేస్తాను, ఈ భూమిని సముద్రంలో కలుపుతాననే అభయ పలుకులు విన్న త్వష్ట సంతోషపడి, నా యొక్క బాధలను సమస్యలను దాటించు, నిన్ను వృత్త అనే నామధేయంతో పిలువపడతావు. నీ పెద్ద సోదరుడు తపస్వి, త్రిశిరోముఖుడు, 3 లోకాలలో గర్వించదగినవాడు, వేద జ్ఞానవంతుడు. అటువంటి వానిని త్రిలోకాలలో చూడలేదు. ఇంద్రుడు అతని తలను నరికి పెద్ద పాపమును చేసెను. అందువల్ల
బ్రహ్మహత్యం చేసిన ఇంద్రుణ్ణి సంహరించు. అతనికి వివేకము, విచక్షణ, అపరాధమనే భావన లేదు. వెంటనే ప్రజాపతి త్వష్ట తన శక్తులతో వృత్తాసురునికి ఆయుధములను, రథములను, సైన్యమును సృష్టించి యుద్ధమునకు పురికొల్పెను. అధ్యాయం 6 భాగాలు 3. వృత్తాసురుడు ఇంద్రుణ్ణి ఓడించటము. వ్యాసుడు ఇట్లనెను. వేద పండితులైన బ్రాహ్మణుల స్వస్తి వచనములతో రథం ఎక్కి వృత్తాసురుడు ఇంద్రుణ్ణి చంపటానికి ఒంటరిగా బయలుదేరెను. దేవతలచే ఓడించబడిన రాక్షసులందరూ వృత్తాసురునితో బయలుదేరెను. ఇంద్రుని చారులు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, నీకు శత్రువైన వృత్తుడు నీపై రావడానికి వచ్చుచున్నాడు. త్రిశరుడు హత్యకు ప్రతీకారంగా ఓడించటానికి త్వష్ట మంత్రములతో కూడిన యజ్ఞము చేసి వృత్తాసురుణ్ణి సృష్టించెను. అతని మంద్రచల మేరుపర్వతం వంటి దేహముతో భయము గొలుపుతూ ఉన్నాడు. నీ యొక్క రక్షణకు పూనుకో, దేవతలందరూ బీతుల్లుతున్నారు అని విన్నవించారు. దేవతలు అప్పుడు, మునుపు స్వర్గములో అసురులను ఎంతో మందిని చూశాము. ఈ విధమైన పక్షుల అరుపులు, రాబందులు, కాకులు మా గృహములో ప్రవేశించడంతో యమరాజు సందేశం పంపించినట్లు ఉన్నది. ఏనుగులు, ఆవులు, సమస్త సృష్టి వణికిపోతున్నది. రాక్షసుల భయంకరమైన అరుపులతో స్వర్గము దద్దరిల్లుతుంది. సమస్త లోకాలు ప్రభావితమయ్యాయి. ఈ చరాచర సృష్టి అంతా ఆందోళనతో ఉన్నదనెను. వెంటనే ఇంద్రుడు బృహస్పతితో, బ్రాహ్మణుడా, సృష్టిలో వివిధ దుష్టశక్తులను నాశనం చేయుటలో మీరు నేర్పరి. శాస్త్ర విజ్ఞానకులు, దేవతల గురువు, ఆచార వ్యవహారాలలో నిష్ణాతులు. ఈ పరిస్థితిలో ఏమి చేయవలనో తెలియచేయమనెను. దీనిని విన్న బృహస్పతి, దీనికి కారకులు మీరే. అమాయకుడైన తపస్వి, నిరపరాధి అయినటువంటి ముని శిరస్సును నరికి దుష్కార్యము చేశావు. మంచి చెడుల ఫలితమును అనుభవించవలను, కార్యఫలితము అనుభవించవలను, ఇతరులను బాధపెట్టే పనులను విడవవలను. ఇంద్రుడా, దురాశకు పోయి బ్రహ్మహత్య చేశావు. దాని ఫలితము నీ ముందర ఉన్నది. వృత్తాసురుడు ఈ వజ్రాయుధం కంటే శక్తివంతమైన ఆయుధంతో వస్తున్నాడు. లోకంలో ఎవరు అతనిని ఆపలేరు. గురువు బృహస్పతి చెబుతుండగా గంధర్వులు, యక్ష, కిన్నెరలు, తాపసులు, దేవతలు వారి వారి నివాసం విడిచి పారిపోయెను. ఇంద్రుడు తన మంత్రులతో సైన్యమును సిద్ధం చెయ్యమని వసువు, రుద్ర, అశ్విని కుమారులు, ఆదిత్య, పుష్ప, భాగ, వైదిక దేవతలు, కుబేర, వరుణ, యమ తమ తమ ఆయుధాలతో బయలుదేరమనెను. దేవతలందరూ తమ తమ వాహనాలతో ఉత్తరాదిన ఉన్న మానస్ ప్రభాస్ పర్వతం మీదకు చేరెను. వృత్తాసురుడు 100 సంవత్సరములు యుద్ధము చేసెను. మొదట వరుణుడు ఓడిపోయెను. ఆ తరువాత వాయుగణాలు, యముడు, అగ్ని, ఇంద్రుడు యుద్ధరంగము నుంచి పారిపోయెను. విజయముతో వృత్తాసురుడు తన తండ్రి త్వష్ట దగ్గరికి వెళ్ళి, నా కార్యమును పూర్తి చేశాను, ఇంద్రుణ్ణి ఓడించాను. సింహానికి భయపడి లేడి పిల్లల వలె పరిగెత్తారు. ఇంద్రుడు, ఐరావతమును తీసుకుని వచ్చాను, మీకు దీనిని కానుకగా ఇస్తున్నానని తదుపరి కార్యమును తెలియచేయమనెను. త్వష్ట అమితానందంతో, పుత్రుడా, నా జీవితము ధన్యమైనది, నా మనోవ్యాధి నశించినది, మనశ్శాంతి పొందినాను. ఇప్పుడు నీకు మేలు కలిగే మార్గము చెబుతాను. నీ శత్రువు జిత్తుల మారి ఇంద్రుణ్ణి నమ్మకు, ప్రమాదం పొంచి ఉంటుంది. నీవు తపస్సును ఆచరించు. తపస్సు వలన సంపద, రాజ్యము, మహాబలము, విజయము లభించును. శ్రీ బ్రహ్మ వరమిస్తే ఇంద్రుడు నాశనం కోరుకో. శంకరుణ్ణి కూడా ధ్యానము చేసి తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకో. అన్ని కోరికలను ఆయన నెరవేర్చును. దీనితో ఇంద్రుణ్ణి ఓడించగలవనెను. తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వృత్తాసురుడు స్థిర నివాసుడే తపస్సును ప్రారంభించెను. గంధమాదన పర్వతం మీద గంగా ప్రవాహం దగ్గర స్నానపానాదులు ఆచరిస్తూ దర్పలపైన కూర్చుని నిద్రాహారాలు మాని సమతుల్యమైన స్థితిలో ఏకాగ్రతతో శ్రీ బ్రహ్మదేవుడి ధ్యానములో ఉండెను. దీనిని చూసిన ఇంద్రుడు తపస్సును భంగం చేయడానికి అనేక ప్రయత్నాలు చేయటంలో నిమగ్నమై ఉండును. కానీ వృత్తాసురుడు స్థిరచిత్తుడే తపస్సు కొనసాగించెను. అధ్యాయం 6 భాగాలు 4, 5.
వృత్తాసురుడు వరమును పొంది దేవతలను ఓడించటం, వృత్తాసురుణ్ణి సంహరించడానికి నిర్ణయించటం. వ్యాసుడు ఇట్లనెను. వృత్తాసురుడి తపస్సు ఆటంకం లేకుండా విజయవంతంగా 100 సంవత్సరములు సాగగా బ్రహ్మ ప్రత్యక్షమై, త్వష్టనందన, వృత్తాసురుడా, నీ తపస్సు అమోఘం, వరమును ప్రసాదిస్తున్నాను, నీ హృదయపు ఇచ్ఛను అడగమనెను. లోక సృష్టికర్త అమృతతుల్యమైన పలుకులు విన్న వృత్తాసురుడు తపస్సును ముగించుకుని, బ్రహ్మదేవ, మీ దర్శన భాగ్యంతో ధన్యమయ్యాను. ఎటువంటి ఆయుధములతో మరణించకూడదనేది నా అభీష్టం. దేవతలు నన్ను ఓడించకూడదనను. దీనిని విన్న బ్రహ్మదేవుడు వెనువెంటనే, నీ వాంఛానుసారం ఆయుధములు, అసమంజస పరిస్థితులు, శక్తివంతమైన పరికరాలు నీపై విజయం సాధించలేవనే వరమును ప్రసాదించి తన లోకమునకు వెడలెను. వృత్తాసురుడు తండ్రి త్వష్ట దగ్గరికి వెళ్ళి విజయవార్తను తెలియచేసెను. త్వష్ట సంతసించి తన పుత్రుడు త్రిశముకుని మరణానికి ప్రతీకారంగా తక్షణమే ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళమనెను. త్వష్ట గతించిన పుత్రుడు త్రిశముకునికి గయలో తర్పణాలను వదిలి అంతిమ కార్యాలను చేసి దుఃఖమును వదలలేక సౌమ్యుడు, తాపసికుడు, సత్యకుడు, వేదజ్ఞాని అయిన పుత్రుణ్ణి మరవలేక విలపిస్తూ ఇంద్రుడిపై ప్రతీకారమునకు వేచి చూస్తూ ఉండెను. తన తండ్రి మాటను జవదాటక వృత్తాసురుడు రథముపై యుద్ధమునకు బయలుదేరి శంఖమును పూరించి అమరావతి లోకము వణికేటట్టు నాదాలు చేసెను. దానవులు, దేవతల మధ్య భీకరమైన యుద్ధము జరగక చివరికి వృత్తాసురుడు నిరాయుధుడైన ఇంద్రుణ్ణి పట్టుకుని తన నోటిలో పెట్టుకుని తృప్తి చెందెను. దేవతలు దీనిని చూసి ఇంద్రుడు మరణించాడు అని ఆహాకారాలు చేస్తూ గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు సమర్పించి, గురువర్య, వృత్తాసురుడు ఇంద్రుణ్ణి మింగివేసెను, దయచేసి రక్షించండి అని వేడుకొనెను. అప్పుడు బృహస్పతి, వృత్తాసురుణ్ణి సంహరించలేము, కానీ ఇంద్రుడు అతని నోటిలో జీవించే ఉన్నాడనెను. దేవతలు పన్నాగం చేసి ఇంద్రుణ్ణి బయటకు తీసుకురావటానికి వృత్తాసురుడికి ఆవలింతలు కలిగేటట్లు చేసెను. దీనితో ఇంద్రుడు బయటకు వచ్చెను. దేవతలందరూ సంతోషించి మరలా యుద్ధము 10,000 సంవత్సరాలు చేసెను. కానీ వృత్తాసురుడు బలము పెరుగుతూ ఉండగా చివరికి ఇంద్రుడు బలహీనుడవ్వగా దేవతలందరూ పారిపోగా స్వర్గపు సింహాసనాన్ని వృత్తాసురుడు ఆక్రమించి సర్వభోగాలను అనుభవిస్తూ ఐరావతము, కామధేనువు, పారిజాత వృక్షము, అప్సరసలు మణిమాణిక్యాలతో వెలుగొందుతుండగా దేవతలందరూ పర్వతగిరి గుహలలో నివసిస్తూ ఉండెను. యజ్ఞయాగాదుల ఫలితాలను కోల్పోయెను. ఇంద్రాది దేవతలు కైలాసమున వెళ్ళి భగవాన్ శంకరుడికి నమస్కరించి, మహాదేవ, క్షమాసాగర, వృత్తాసురుడి బాధ నుంచి మమ్ము రక్షించు, మా లోకమును సంరక్షించు, అతనిని సంహరించు అని వేడుకొనెను. అప్పుడు సదాశివుడు, బ్రహ్మదేవుడు దీనికి కర్త, మనమందరము భగవాన్ వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిద్దామనెను. శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ శంకరుడు, ఇంద్రాది దేవతలందరూ భగవాన్ విష్ణువు దగ్గరికి వెళ్ళి, దయామయ, స్థితికారక, రమాపతి, శరణు శరణు అనెను. దేవతల ఆందోళన చూసి విష్ణువు కారణమడిగెను. శ్రీ విష్ణువుతో, త్రిలోకాధిపతి, మీకు తెలియనిది ఏమున్నది? మేమందరము సమస్యలో ఉన్నామనగా అప్పుడు విష్ణువు, దేవతల్లారా, త్రిలోకాల సంరక్షకుడిని భయము వదలండి. ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవాలంటే కానుకలు, వినయము, మృదువాక్కు ఉండవలెను. వీటితోనే వృత్తాసురుడు బ్రహ్మ నుంచి వరమును పొంది ముల్లోకాలను ఆధిపత్యం చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతనికి ఎటువంటి ఉపాయము పనిచేయదు. భగవతి యోగమాయను శరణు వేడితే ఆమె సహాయం చెయ్యగలదు. సర్వ సృష్టికి ఆదిమాత, వరప్రదాత, పరాంబిక ప్రసన్నురాలైనచో సమస్తము సాధ్యమగను. ఆమె అనుగ్రహం లేనిదే ఏ కార్యము అవ్వదు. ఆమె అంతర్యామి, స్వరూపాలన్నిటికీ మూల కారణమైనది. లోకజననై ఆమె శత్రునాశనం కొరకు సేవించండి. పూర్వము నేను ఆమె అనుగ్రహం చేతనే మధుకైటబులనే రాక్షసులను సంహరించగలిగితిని. మీరు ప్రకృతి స్వరూపిణి దేవిని సేవించి కార్యసిద్ధిని పొందండి. దేవతలు విష్ణువు ఆదేశ ప్రకారం మేరు పర్వత శిఖరం చేరి ఆమెను ధ్యానించి మంత్రములను జపించి సృష్టి స్థితి సంహారకారిణి
పరదేవతను అనేక విధములుగా స్తోత్రం చేసిరి. ఓ దేవదేవి, యుద్ధములో మేము వృత్తాసురుడిచే పీడింపబడి సంతాపం పొందుతున్నాము. దయచూపి కాపాడుము. ముల్లోకములనందు నీకు తెలియనిది లేదు. సర్వజనని, మమ్మల్నెందుకు ఉపేక్షిస్తున్నావు? మేము మీ కన్నబిడ్డలము. భయంకరమగు రాక్షసుల చేత పీడించబడుతున్నాము. నీవు దేవతలకు తల్లివి. హరిహర బ్రహ్మల జన్మకు కారణమై మీ కటాక్షంచే కార్యములను నెరవేర్చగలుగుతున్నారు. మీ సంతానము అపరాధములు చేసినచో దయతో కాపాడుము. మీరు మాయచే మోహింపచేయుచున్నారు. పూర్వము మహిషాసురుణ్ణి చంపి మాకు మేలు చేసితివి. అదే విధముగా ఈ వృత్తాసురుని మాయ చేసి సంహరించు. ఏ విధమైన మంత్రాలు, ఆచార వ్యవహారాలు పాటించవలనో, మీ పాదపద్మములను సేవించవలనో, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో తెలియచేయండి. మీ కరుణా కటాక్షాలతోనే భవసాగరమును దాటగలము. బ్రాహ్మణుల వేద వచనాలతో యజ్ఞయాగాదులలో నిర్వహించే స్వాహ స్వధాల ఫలములను సమర్పించేవారు. కానీ వీటిని కోల్పోయి శక్తిహీనులమయ్యాము. సమస్త సృష్టి మీ యొక్క శక్తి ప్రేమతోనే విస్తరించి ఉన్నది. ఆదిశక్తి దేవతలు స్తోత్రమునకు ప్రసన్నమై ప్రత్యక్షమైనది. సర్వాలంకార భూషితమై సర్వ ఆయుధాలతో అభయముద్రతో పట్టు పీతాంబరాలు ధరించి కోకిల కంఠంతో నెలవంక కిరీటం ధరించి చిరుమందహాసంతో పారిజాత పుష్పాల సువాసనలతో రక్తవర్ణ ఆభరణాలతో చందనాది లేపనాల సువాసనతో దేవి తేజోవంతంగా ప్రత్యక్షమైనది. ఆమెను వర్ణించటానికి, గ్రహించటానికి వేదాలు కూడా నేతి నేతి అని అన్నాయి. సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదాంబ మృదు మధురంగా మీ వేదనకు కారణమడిగెను. అప్పుడు దేవతలు వృత్తాసురుడి వృత్తాంతమును తెలియచేసి, తల్లి మీ శక్తితో వృత్తాసురుణ్ణి సంహరించమని అడిగెను. భగవతి జగదాంబ తదాస్తు అని పలికి అదృశ్యమవ్వగా దేవతలందరూ సంతోషముతో తమ తమ స్థానాలకు వెడలెను. అధ్యాయం 6 భాగాలు 6, 7. వృత్తాసురుణ్ణి మరణము, ఇంద్రుడు దాక్కోవడము, ఇంద్రుని సతి సచీదేవి పైన నహుషుడు దురాశపడటము. దేవతలు వృత్తాసురుని గృహమునకు వెళ్ళి మైత్రి భావమును ప్రకటించెను. మృదు మధుర స్వరములతో మిత్రత్వమును ప్రకటించెను. వృత్తాసురుడు ఇట్లనెను, మీరు వజ్రాయుధంతో నన్ను సంహరించకుండా ఉంటే మీతో మైత్రి సంబంధము అంగీకారమే అని పలికెను. ఇంద్రుడు వృత్తాసురుడి మధ్య స్నేహభావం బలపడి నందనవనము గంధమాదన పర్వతం మీద విహరిస్తూ ఆనందిస్తూ ఉండెను. కానీ ఇంద్రుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండెను. ఒకరోజు త్వష్ట వీరి స్నేహమును చూసి పుత్రుణ్ణి పిలిచి, ఇంద్రుణ్ణి నమ్మకు. ఇంద్రుడు మనకు శత్రువనేది మరవకు. దీనిలో రహస్యం ఉన్నది. వీరికి నిన్ను చంపడం లెక్క కాదు. జాగ్రత్త అని హెచ్చరించెను. వ్యాసుడు ఇట్లనెను, వృత్తాసురుడు శిరస్సు మీద మృత్యువు తాండవం చేస్తున్నందున తండ్రి మాటలను పెడచెవన పెట్టెను. ఒకరోజు వృత్తాసురుడు సముద్రం దగ్గర విహరించటం ఇంద్రుడు చూసెను. మునిమాపు వేళ అనగా పగలు రాత్రి కాని వేళ సరైన సమయంలో వృత్తాసురుడు ఒంటరిగా చిక్కెను. తడిపొడి లేని నురుగు ప్రదేశంలో ఇంద్రుడు పరమశక్తి భగవతి జగదాంబను ప్రార్థిస్తూ ఉండగా శ్రీ విష్ణువు ఇంద్రుడి వజ్రాయుధంలోకి ప్రవేశించి ఆ ఆయుధం చుట్టూ నురుగు ఉంచి వృత్తాసురుడి పైకి విసరగా దీనితో పర్వతం కూలినట్లు వృత్తాసురుడి శరీరం భూమిపైన పడినది. ఇంద్రదేవతలందరూ ఆనందముతో భగవతి జగదాంబను స్తుతించి ఆరాధించెను. వృత్తాసురుడి వల్ల భయముతో ఉన్నటువంటి దేవతలకు ఉపశమనము లభించెను. స్వర్గము పరమచైతన్యంతో నిండెను. గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు సంబరంతో ఆనందించెను. దేవి పరాశక్తి ఇంద్రుడు శ్రీ విష్ణువు వృత్తాసురుడి సంహారంలో విజయమును సాధించెను. వృత్తాసురుడు మరణించిన తర్వాత ఇంద్రుడు భయముతో అమరావతికి వెళ్ళెను. కపటంతో శత్రువును జయించిన ఇంద్రుడు దురాశ కోరికలతో పాపమునకు ఒడికట్టెను. పాపాత్ములకు సహాయం చేసిన
సమర్థించిన అది పాపమే. మునులు దుఃఖ హృదయములతో ఆశ్రములకు వెళ్ళెను. వృత్తాసురుడి మరణమును విన్న త్వష్ట బాధతప్త హృదయంతో తన పుత్రుడు మరణించిన ప్రదేశమునకు వెళ్ళి అంతిమ సంస్కారాలు నిర్వహించెను. త్వష్ట మంత్రముతో ఇంద్రుణ్ణి ఈ విధంగా శపించెను. నా పుత్రుడికి స్నేహం అనే ఆశ చూపి కపటంతో ఏ విధంగా సంహరించెనో అదే విధంగా ఇంద్రుడు అనుభవించెను అని అనెను. బ్రహ్మరేఖను తప్పించుకొనుట ఎవరితరం కాదు. త్వష్ట సుమేరు పర్వతం మీద నివాసం ఏర్పరచుకుని తపస్సులో నిమగ్నమైనను. రాజా జన్మేజయుడు ఇట్లనెను. పితామహ, వృత్తాసురుడి మరణం తర్వాత ఇంద్రుడి పరిస్థితి ఏమిటి? సవివరంగా వివరించండి. వ్యాసుడు ఇట్లనెను. దేవతలు, రాక్షసులు, మానవులు, చరాచర సృష్టి అంతా దైవమునకు లోబడి ఉండాలి. దీనికి తిరుగులేదు. బలహీనులు కానీ బలవంతులు కానీ వారి చర్యలకు ఫలితములు అనుభవించాలి. కష్టకాలములో తలవంచవలసినదే. దురదృష్టకాలంలో తల్లి, తండ్రి, తోడబుట్టిన వారు, సహధర్మచారులు, స్నేహితులు, సంతానము ఎంతమంది ఉన్నా ఎడారి లాంటిది. ఇది సత్యము. వృత్తాసురుడి మరణం తర్వాత వారి వారి స్థానాలకు అందరూ చేరిన ఇంద్రుడు ధర్మమును విడిచి బ్రహ్మహత్య దోషము వలన మానసికంగా బలహీనుడయ్యెను. దేవతలందరూ బ్రాహ్మణ్ణి స్నేహం అనే పేరుతో వంచించి కపటంతో సంహరించెను అనే లోక అపవాదను ఎదుర్కొనెను. ఇంద్ర ప్రఖ్యాతిని కోల్పోయి ఏకాకి అయ్యెను. ఇంద్రద్యుమరాజు పాపము చేయగా కీర్తిని కోల్పోయి స్వర్గము నుంచి తోసివేయబడ్డాడు. ఇంద్రుడు కూడా పాపమును ఖచ్చితంగా చేశాడు. రాజా యయాతి చిన్న తప్పిదమునకు స్వర్గం నుండి నిషేధించబడినాడు. మరొక రాజు 18 యుగాలు కొంగరూపములో గడిపాడు. వజ్రాయుధంధారి ఇంద్రుడు ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చుని స్థిరంగా పరిపాలించలేదు. ఇంద్రుడి పరిస్థితిని చూసిన ఇంద్రాణి, మహారాజా, మీ శత్రువు మరణించాడు. మీరు ఇంకా ఆందోళనతో ఉన్నారు. మరొక శక్తివంతుడైన శత్రువు వచ్చినాడా అడగగా ఇంద్రుడప్పుడు, బ్రహ్మహత్య మహాపాపము, అందువలన భయముతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అంతేకాక స్వర్గ సుఖాలను, అమృతమును, యజ్ఞ ఫలములను, అప్సరసల నాట్య గానాలను, కామధేనువు, కల్పవృక్షపు ఆనందాలను అనుభవించలేక లోపల అగ్నివలే దహించుకుని పోతున్నాను. తన భార్యతో ఈ విధముగా పలికి ఇంద్రుడు అక్కడి నుంచి మానస సరోవరమునకు పయనమయ్యే హృదయ భయముతో శక్తిని కోల్పోయి నిరాశతో ఎటువంటి బాధ్యతలు నిర్వహించకుండా కమలం కాడ వెనుక దాక్కునెను. పాము తన పడగను ముడుచుకుని పడుకున్నట్లు ఇంద్రుడు నీళ్లల్లో దాక్కుని వెలుపలికి రాలేక సమయం కోసం వేచి చూస్తూ ఉండెను. సహాయకులు లేరు. ఇంద్రుడు స్వర్గం నుంచి వెళ్ళగానే దేవతలందరూ ఆందోళనలో, సందిగ్ధంలో పడి నిశ్శబ్ద స్థితి ఏర్పడింది. మబ్బుల వర్షమును ఆపివేయటంతో నదులన్నీ ఎండిపోయెను. దీనితో లోకాలన్నీ అస్తవ్యస్తమయ్యెను. మునులు, దేవతలు సమావేశమయ్యి నహుషునికి ఇంద్ర పదవిని ఇచ్చెను. నహుషు దేవతలను పరిపాలించాలనే కోరిక కలిగినవాడు. అకస్మాత్తుగా కలిగిన సుఖభోగాలలో మునిగి అలసత్వం ఏర్పడినది. సచీదేవి యొక్క సౌందర్యం విని నహుష దురాశపడి, నీ యొక్క ఇంద్రుణ్ణి నేను దేవతలను పరిపాలిస్తున్నాను, నీవు నన్ను ఏలుకో అని పలికెను. దీనిని విన్నటువంటి మునులు, దేవతలు భయపడి ఇంద్రాణి దగ్గరికి వెళ్ళి, నహుషుడు నిన్ను కోరుతున్నాడు, ఇంద్రుణ్ణి అవమానిస్తున్నాడు, మేమందరము అతనికి లోబడి ఉన్నాము అనగా దీనిని విన్న ఆమె భయంతో వణుకుతో బృహస్పతితో, నహుషుడి నుంచి నన్ను కాపాడము అని అనగా బృహస్పతి అప్పుడు, భయపడవద్దు, నీ యొక్క మర్యాదలను, ఆచారాలను, నియమాలను ఉల్లంఘించి అతని దగ్గరకు వెళ్ళకో, అతనికి శరణాగతి అవ్వవలసిన అవసరం లేదు అని అభయమిచ్చెను. అధ్యాయం 6 భాగాలు 8, 9. ఇంద్రాణి బృహస్పతి ఉపదేశం మేరకు దేవిని ప్రసన్నం చేసుకోవటము, మునులు నహుషుణ్ణి శపించుట. వ్యాసుడు ఇట్లనెను. రాజా,
ఇంద్రాణి బృహస్పతి ఆశ్రయంలో ఉన్నదని విని నహుషుడు ఆగ్రహంతో బృహస్పతిని దూషిస్తూ దేవతలతో పలికెను. బృహస్పతి గృహంలో ఇంద్రాణి రక్షణగా ఉండటంతో నహుషుడు ఆగ్రహంతో దుష్టత్వంతో ప్రవర్తించెను. దేవతలు ఋషులు వేదానుసారంగా మృదు మాటలతో రాజేంద్ర, ఆగ్రహమును నియంత్రించుకో. ఇతరుల భార్యలను కోరటం సమంజసం కాదు. సచీదేవి పవిత్రమైనది. పరిశుద్ధమైన ధార్మికమైన జీవితము రాజుకి అలంకారము. భార్యాభర్తల ప్రేమ ఆనందము, అద్వితీయము. అందువలన ఇతరుల భార్యలను పవిత్రంగా చూడాలి. ఇటువంటి పాపముతో సంపదలు, జ్ఞానము, ధార్మికమైన జీవితం కోల్పోతారు. నీవు సాత్విక వివేకాన్ని పెంపొందించుకో. నహుషుడు అప్పుడు, మునిలారా, మీరు సతీదేవిని తీసుకుని వస్తే కానుకలు ఇస్తాను. నాకు ఆనందం కలిగించండి. జరగకపోతే నా యొక్క అసంతృప్తి, ఆగ్రహావేశాలు నియంత్రించలేరు. ఇది సత్యమనెను. సైన్యముతో బలవంతంగా తీసుకుని రాకుండా సచీదేవిని మర్యాదతో తీసుకుని రండి. నహుషుడు ఇంద్రియాలను కోల్పోగా దేవతలు, మునులు సందిగ్ధంలో పడి అంతిమంగా నీ ఇష్టప్రకారం సచీని తీసుకుని వస్తామని బృహస్పతి ఆశ్రమమునకు వెడలి బాధతప్త హృదయంతో విషయమును తెలుపగా బృహస్పతి హితవుతో, పతివ్రతైన సచీదేవి నా ఆశ్రయంలో ఉన్నది. నేను పంపించను, కానీ ఒక ఉపాయం చెబుతాను. సచీదేవిని నహుషుడి దగ్గరికి వెళ్ళి ఈ విధముగా అనమనెను. మహారాజా, నేను నీకు సేవకురాలుగా ఉంటాను. కానీ నా భర్త ఇంద్రుడు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అని తెలియదు. జీవించి ఉన్నాడని అనుకుంటున్నాను. అందువలన ఇంకొకరిని నా భర్తగా ఎలా అంగీకరించను? అతను తిరిగి వచ్చే అవకాశం ఉన్నదేమో. నేను వెతికి వచ్చేదనని ఇంద్రాణి చేత పలికించమనెను. దేవతలు, మునులు సచీదేవిని తీసుకుని నహుషుడి దగ్గరికి వెళ్ళగా అతని ఆనందానికి అవధులు లేక, సౌందర్యవతి దేవతలు, నాకీ పదవిని ఇవ్వటంతో సమస్త లోకాలను పరిపాలిస్తున్నాను. నీవు నా సేవకురాలివి అనగా ఈ పలుకులు విన్న ఇంద్రాణి వణుకుతున్న గొంతుతో, ఇంద్రుడు సింహాసనం పైన ఉన్న ఓ రాజా, నాదొక విన్నపం. నా భర్త జీవించి ఉన్నాడో మరణించి ఉన్నాడో తెలుసుకుంటాను అనగానే అమితానందంతో అనుమతి ఇచ్చెను నహుషుడు. దేవతలు ఆమెతో, నీవు ఇంద్రుణ్ణి వెతికి తీసుకురమ్మని ఆశీర్వదించెను. అందరూ భగవాన్ విష్ణువు దగ్గరికి వెళ్ళి స్తుతించెను. మీరు విశ్వానికి అధిపతి, ఆశ్రితులకు అభయప్రదాత. ఇంద్రుడు బ్రహ్మహత్యను తప్పించుకోవటానికి సంకట స్థితిలో ఉన్నాడు. దయచేసి అనుగ్రహించి ఇంద్రుడి బ్రహ్మహత్యను మన్నించండి అని వేడుకొనెను. విష్ణువు అప్పుడు, దేవతల్లారా, బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తము అశ్వమేధ యాగము. ఇంద్రుడు దీనితో పాప ప్రక్షాళనమయ్యి స్వర్గమునకు చేరును. భయపడవలసిన అవసరం లేదు. అశ్వమేధ యాగం అంటే భగవతి జగదాంబ అనుగ్రహ ఫలితమే. బ్రహ్మహత్య పాపాలు ప్రక్షాళనమవనను. ఇంద్రాణి భగవతి జగదాంబను నిరంతరాయంగా స్తోత్రించెను. జగదాంబ దయామయురాలు, శక్తివంతురాలు, భక్త శిఖామణి, నిర్విరామ ఆనందమయ్యి. యజ్ఞము పూర్తి అవగానే ఇంద్రుడు శుద్ధాత్మగా ఆవిర్భవించును. అతనికి తన రాజ్యము, సంపద తిరిగి వచ్చును. దీనిలో సందేహం లేదనను శ్రీహరి. భగవాన్ విష్ణువు పలుకులు విన్న దేవతలు బృహస్పతి ఇంద్రుడు దాగిన ప్రదేశమునకు వెళ్ళెను. విషయమును తెలియచేసి అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేసెను. యజ్ఞం ఆరంభంలో భగవాన్ శ్రీహరి ఆదేశానుసారం బ్రహ్మహత్య పాపమును భాగాలుగా చేసి వృక్షాలు, నదులు, పర్వతాలు ఆడవారికి సమానముగా విసిరివేసెను. ఇంద్రుడు దీనితో పాప ప్రక్షాళన అయ్యెను. ఇంద్రుడు ఇంకా నీళ్లల్లో కమలం కాడను పట్టుకుని వ్రేలాడుతూ ఏ ప్రాణి చూడకుండా దాక్కునెను. ఇంద్రాణి ఇంకా దుఃఖిస్తూ బృహస్పతితో, గురుదేవా, అశ్వమేధ యాగం పూర్తయినను నా పతిదేవుడు బయటకి రాలేదు. కారణం ఏమి అని అడిగెను. బృహస్పతి అప్పుడు, సచీదేవి, మనకందరికీ ఆధారమైన భగవతి జగదాంబను భక్తిపూర్వకంగా ఆరాధించు. నీ పతిని తిరుగు పొందుతావు. ఇంద్రుడు రాజ్యాధికారిని పొందుతాడనగా ఇంద్రాణి బృహస్పతి నుంచి జగదాంబను పూజించే విధానములను, మంత్రాలను నేర్చుకుని హృదయపూర్వకంగా ఆరాధన ప్రారంభించెను.
ఆహారమును భోగాలను వదిలి తన చిత్తమును భగవతి భువనేశ్వరి పాదపద్మాలకు సమర్పించి ధ్యానించెను. దేవి ప్రసన్నురాలై కోటి సూర్యుల వెలుగుల వలె రూపవతిగా హంసవాహనంపై కోటి చంద్రుల చల్లదనంతో దేదీప్యమానంగా వెలుగుతూ 4 వేదాలు వెంటరాగా పాసము, అంకుశము, ధనస్సు, బాణాలతో అభయముద్రతో చతురహస్త భూషితై వజ్ర వైడూర్య ముత్యాలతో కూడిన సర్వాభరణ అలంకృతరాలై త్రినేత్రములతో చిరుమందహాస ముఖార విందంతో చరాచర సృష్టికి జనని అమృతసాగరం నుంచి ఉద్భవించి సృష్టినంతటికీ అనంతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే భగవతి పరమేశ్వరి ప్రత్యక్షమైనది. గుణవంతులు, పుణ్యవంతులు తల్లిని దర్శించుకోవాలనే కోరికతో ఉన్నవారికి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వజ్ఞి, శాశ్వతి, త్రిగుణాత్మిక మహాశక్తి ఇంద్రాణితో ఈ విధముగా పలికెను. ఇంద్రాణి, నీ ఆరాధనకు ప్రసన్నురాలైనాను. నన్ను చేరుకోవటం సుగమం, సాధ్యం కాదు. గుణనిధులై జ్ఞాననిధులైన వారు కోటి జన్మముల పుణ్యఫలంతో నా దర్శన భాగ్య అర్హత కలుగుతుంది. ఇంద్రాణి పరమేశ్వరికి ప్రణమిల్లి, తల్లి, నా భర్తను తిరిగి పొందాలి, నహుషుడి నుంచి విముక్తిని ప్రసాదించమనెను. శ్రీదేవి అప్పుడు సచీదేవితో, నీవిప్పుడు నా సందేశంతో మానస సరోవరానికి వెళ్ళి ఎక్కడైతే నా విశ్వకామ రూప ప్రతిబింబం కనిపిస్తుందో అక్కడ ఇంద్రుడు ఉంటాడు. భయముతో, దుఃఖముతో, ఆందోళనతో అతను ఉన్నాడు. ఇంకా మీరు భయపడవలసిన అవసరం లేదు. నహుషుణ్ణి సింహాసనంపై నుంచి తొలగించి మీకు స్వర్గ ఆధిపత్యం ప్రసాదిస్తున్నాను అని అనెను. ఇంద్రాణి ఈ సందేశంతో మానస సరోవరమునకు వెళ్ళి శ్రీదేవి ప్రతిబింబమును గాంచిన చోట ఇంద్రుడు దాక్కుని ఉండెను. దేవి తన భర్తను కలిసినందుకు అమితానందం పొందెను. ఇంద్రుడు తన భార్యను చూసి ఆశ్చర్యముతో, ఏ విధముగా ఇచ్చటికి వచ్చితవి? ఈ ప్రదేశము ఏ విధంగా శోధించావు? ప్రాణులెవ్వరూ ఇచ్చటికి చేరలేరు అని పలికెను. సచీదేవి అప్పుడు, ప్రభు, ఇదంతా దేవి భగవతి జగదాంబ కృపా కటాక్షాలు. మీ స్థానములో దేవతలు, మునులు రాజర్షి నహుషుణ్ణి అలంకరించారు. ఆ పాపాత్ముడు తనను భర్తగా ఎన్నుకోమని తనే ఇంద్రుడని ఆదేశించాడు. నేను మీకోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను అని అనెను. మిమ్మల్ని విడిచి క్షణకాలం ఉండలేకపోతున్నాను. నహుషుడు అధర్మంగా కామాంధుడై నన్ను కోరుకున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాడనగా ఇంద్రుడు, అప్పుడు రక్షణకు ఒక మార్గమును చెబుతాను విను. అతనొక దుష్టశక్తి. అతనిని సైన్యంతో ఓడించలేము. ఉపాయంతో మోసగించి ముప్పును తప్పుకోవలను. అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధముగా మృదు మాటలతో ఒప్పించు. 7 ఋషులు మీ పల్లకిని మోయవలనని కోరుకో. దీనితో తపస్వికులు శాపమును తప్పకుండా ఇచ్చెదరు. భగవతి జగదాంబ నీకు అండగా ఉండును, తన భక్తులను రక్షించును. ఇది కొంత ఇబ్బందిగా ఉన్న ధర్మరక్షణలో తప్పదు. మణి పర్వతం మీద భగవతి జగదాంబను కొలిచి బృహస్పతి ద్వారా పూజలను నిర్వహించు. సచీదేవి ఇంద్రుడు మాటను జవదాటకుండా నహుషుడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, నీవు బలశాలివి, శక్తివంతుడివి. అందువలన నా హృదయమును గెలుచుకున్నావు. నీవు అంగీకరిస్తే నా నివాసమునకు రమ్మెనను. దీనిని విన్న నహుషుడు పట్టరాని ఆనందంతో, అమావాస్య చంద్రుడు తొలగి వెలుగు వచ్చినట్లు ఉన్నది. నీ కోరికను తీరుస్తాను, తప్పక వస్తాననను. అప్పుడు సచీదేవి, ఒక్క మాట విను. నా మీద నమ్మకం ఉంటే ఒక వాగ్దానం చేయాలి. నేను నీకు జీవితాంతం సేవ చేస్తాను అనగా నహుషుడు, నీ కోరికను మన్నిస్తున్నాను. ఎన్నో పుణ్యాలు, యజ్ఞాలు చేస్తే నిన్ను పొందగలను తెలియచేయమనను. విష్ణువుకి గరుడ వాహనం, యమరాజుకి మహిషుడి వాహనం, శంకరునికి వృషభ వాహనం, బ్రహ్మకి హంస వాహనం, కార్తికేయునికి నమల వాహనం, గణేశునికి మూషిక వాహనం అలంకారాలుగా విశిష్టంగా ఉన్నాయి. రుద్రులు, రాక్షసులు, దేవతలకు కూడా ఉన్నాయి. మహారాజా, మునులందరూ తపస్సులో నిమగ్నమై అతీతంగా ఉన్నారు. వారిని మన రథసారథులుగా వాహనంగా ఉంచుకుందాం. ఇదే నా యొక్క కోరిక. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని పలికెను. నహుషుడు బుద్ధిలోకి మహామాయ ప్రవేశించెను. వెంటనే ఇంద్రాణితో, సౌందర్యవతి, నేను ఏకీభవిస్తున్నాను.
నీవు చెప్పినట్లు చేస్తాననను. శక్తివంతులైన మునులను మించిన వాడిని నేను. వారి వాహనంపైనే వస్తాను. ముల్లోకాలలో నాకు మించిన వారు లేరు. నన్ను మోయటం మునులకు గౌరవప్రదమనను. వ్యాసుడు ఇట్లనను. సచీదేవి ఈ విధముగా నహుషుడితో పలికి బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళెను. నహుషుడు మునులందరినీ పిలిచి, నేను ఇంద్రుణ్ణి, ముల్లోకాలను శక్తివంతంగా పరిపాలిస్తున్నాను. మీకు ఒక బాధ్యతను ఇస్తున్నాను. మునివర్యులారా, సచీదేవి విరహాన్ని భరించలేకున్నాను. మీరు సహకరిస్తే నాకు విజయం లభిస్తుంది. నేను సచీదేవి దగ్గరికి వెళ్ళటానికి నా యొక్క పల్లకిని మీరందరూ మోయాలి. నాకు ఈ సహాయం చేయండి అని నహుషుడు అడిగెను. దీనిని విన్న మునులందరూ అంగీకరించెను. వీరిలో ప్రముఖుడు తపస్సంపన్నుడు అగస్త మహాముని అంగీకరించి ముందు ఉండెను. నహుషుడు ఆనందంతో అలంకరించిన పల్లకిలో ఆసీనులై బయలుదేరగా మునులందరూ దానిని మోస్తూ ఉండెను. నహుషుడు ఆతృతతో వేగముగా పోనీయమని ఇంద్రియాలు గతి తప్పి అరుస్తూ తన కాలితో అగస్త్యమునిని తన్నెను. అగస్త్యుడు భార్య లోపాముద్ర వాతాపి రాక్షసుణ్ణి సంహరించిన వాడు. అటువంటి మునిని నహుషుడు మూర్ఖుడుగా దుర్భాషలాడెను. దీనితో అగస్త్యుడు ఆగ్రహం చెంది నహుషుడికి కీకారణ్యంలో విషసర్పం అవ్వమని శాపమిచ్చెను. సర్పయోని రూపంలో వేలాది సంవత్సరాలు బాధలను అనుభవించాలని శపించెను. నీ శక్తినంతా కోల్పోయి అరణ్యంలో తచ్చాడుతూ జీవించమని ఆదేశించెను. ధర్మమూర్తి ఆత్మప్రకాశకుడు యుధిష్ఠిరుడు జన్మించును. నీవు ప్రశ్నలు అడిగినచో ధర్మరాజు సరైన సమాధానాలు ఇస్తే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పెను. నహుషుడు దిగ్భ్రాంతి చెంది ముని అగస్త్యుని స్తుతించెను. వెంటనే నహుషుడు సర్పరూపమును చెంది స్వర్గం నుంచి వెడలెను. బృహస్పతి వెంటనే మానస సరోవరమునకు వెళ్ళి ఇంద్రుడికి జరిగినది వివరించగా ఇంద్రుడు ఆనందించెను. దేవతలు మునులు మానస సరోవరంకు చేరి ఇంద్రుణ్ణి అతిథి మర్యాదలతో స్వర్గమునకు తీసుకుని వెళ్ళి రాజమకుటం ధరింపచేసెను. ఇంద్రుడు సచీదేవితో కూడి త్రిలోకాలను పరిపాలించెను. వ్యాసుడు ఇట్లనెను. రాజా, ఈ విధముగా ఇంద్రుడు బాధను అనుభవించెను. భగవతి జగదాంబ కృపతో తిరిగి రాజ్యమును పొందెను. చేసిన దానికి మంచి చెడుల ఫలితము అనుభవించవలెను. దీని నుంచి ఎవరికీ మినహాయింపు లేదు. జై శ్రీ మాతాజీ. అధ్యాయం 6, భాగాలు 10 నుంచి 13. త్రివిధ కర్మలు, యుగధర్మము, యాత్రికులకి పుణ్యక్షేత్రాలు, చిత్తమును శుద్ధి చేసుకోవటం మరియు వశిష్ఠ విశ్వామిత్ర మధ్య వివాదం. రాజా జన్మేజయుడు ఇట్లనెను. బ్రాహ్మణుడా, ఇంద్రుడి వృత్తాంతము ఆయనకు భగవతి జగదాంబ కృప కలగటం తెలియచేశారు. ఇంద్రుడు సుడిగుండం లాంటి క్షోభను భరించి బయటపడ్డాడు. 100 అశ్వమేధ యాగాల ఫలితముగా స్వర్గాధిపత్య అర్హతను పొంది దేవతల అంగీకారం పొందినా కూడా పదవిని కోల్పోయాడు. దీనికి కారణమేమిటో తెలియచేయండి. సత్యవతి నందనుడు వ్యాసుడు జన్మేజయుడు సందేహమును ఈ విధముగా తీర్చెను. రాజేంద్ర, శ్రద్ధగా వినుము. తత్వవిధులు, కర్మలు త్రివిధములుగా ఉండును. ఇవి సంచితము, వర్తమానం, ప్రారబ్ధము. ఇవి మరలా సాత్విక, రాజసిక, తామసిక భేదముతో త్రివిధములుగా ఉండును. అనేక పూర్వజన్మములయందు చేసినవి సంచితములు, నేడు చేయునది వర్తమానము. జీవులు సంచితములోని కొంత భాగమును అనుభవించుటకు ప్రేరేరింపబడడం ప్రారబ్ధము. ప్రారబ్ధమును అనుభవించినా కానీ తీరదు. జీవులు మునుపు చేసిన మంచి చెడ్డలను తప్పక అనుభవించవలను. దేహమును దాల్చుటకు కర్మయే మూల కారణము. కర్మము నశించినచో ప్రాణికి జన్మ ఉండదు. జీవులు సుఖదుఖములను అనుభవించటానికి కర్మయే కారణము. దీనిలో సందేహము లేదు. మానవులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు దేహం దాల్చటానికి కర్మమే మూల కారణం. వెనుకటి జన్మల కర్మల ఫలితము వర్తమానములో కనిపించును. దేవతలు, అవతార పురుషులు
అనేక కష్టములు అనుభవించినట్లు మనము ఎరుగదము కదా. దీనికి ఉదాహరణ భగవత్ నారాయణ పుత్రులైన నరనారాయణుల జన్మ వృత్తాంతము మరియు శ్రీకృష్ణుడు అర్జునుల మహాభారత కథ. పురాణాలలో అనేక మంది మునుల వృత్తాంతము మనకు సాక్షి కదా. శక్తివంతులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, పాండవుల, దేవతల పాక్షిక అవతారాలలో జన్మించి కష్టాలను ఎదుర్కొన్నారు. భౌతిక శరీరం తీసుకున్నప్పుడు సుఖదుఖాలు, భావోద్వేగాలు, వీటి నుంచి విముక్తి లేదు. చరాచర సృష్టి అంతా జనన మరణాలతోనే ఉంటుంది. చివరికి పాండవులు కూడా అరణ్యములో అనేక బాధలను అనుభవించారు. కర్మ ప్రారబ్ధము అందరికీ సమానమే. రాజా, కాలానుగుణంగా ప్రతి యుగములో వివిధ గుణాలతో మానవులు ఉంటారు. యోగ ధర్మానుసారంగా గుణాలు ఏర్పడటం అన్యదగా భావించవద్దు. సర్వయుగమైన సత్యయుగములో ధర్మమును మాత్రమే గ్రహించేవారు. రజతయుగం, త్రేతాయుగములో సంపద, ధర్మం ప్రకారం నడిచేవారు. ద్వాపర యుగంలో ధర్మము, సంపద, కోరికల ప్రకారం నడిచేవారు. కలియుగములో సంపద, శారీరక కోరికలతో జన్మిస్తున్నారు. ధర్మము యుగయుగాలకు మారదు. నీతి, అవినీతి, ధర్మము, అధర్మము, కర్మ ప్రతి యుగంలో ఉండును. జన్మేజయుడి సందేహము. మునివర్య, సత్యయుగములోని పుణ్యాత్మలు నేడు ఉన్నాయి. త్రేతాయుగము, ద్వాపర యుగములోని మునులు నేడు ఎలా ఉన్నారు? కలియుగములో అధార్మికంగా పాపాత్ములై వేదాలకు వ్యతిరేకంగా జన్మిస్తున్నారు. సత్యయుగములోకి ఏ విధముగా వెళ్ళగలము? విపులంగా తెలియచేయండి. రాజా, సత్యయోగులు భూమిపైన జన్మించి భగవంతుడి కార్యములను నిర్వర్తించి దైవలోకమునకు చేరుకుంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు శుద్ధతతో కార్యములు నిర్వర్తించి ధార్మికమైన జీవితమును కొనసాగిస్తే వారు నిశ్చింతగా స్వర్గమునకు చేరుతారు. సత్యయుగములో నీతిమంతులు, దయాగుణం కలిగిన వారు, కరుణ ఉన్నవారు, ధార్మికులు, వర్ణభేదము, వర్గభేదము, స్త్రీ పురుష భేదము లేకుండా స్వర్గమునకు చేరుకుంటారు. ఈ విధమైన సమన్యాయము త్రేతాయుగములో, ద్వాపర యుగములో ఉన్నది. కలియుగములో పాపాత్ములు జన్మలను తీసుకుని నరకమునకు వెళుతున్నారు. సమయం ఆసన్నమైనచో నూతన యుగము ఆరంభమగును. కలియుగం పూర్తి అవ్వగానే సత్యయుగం ఆరంభమగును. ఆ సమయంలో ఆత్మసాక్షాత్కారులు భూమిపైన చైతన్యవంతంతో జన్మలు తీసుకొనును. ద్వాపర యుగం అంతిమంలో, కలియుగం ఆరంభంలో పాపాత్ములందరూ నరకము నుంచి భూమి మీదకు వచ్చును. అందువలన కలియుగములో గుణరహితులైన వారు ఎక్కువ. ద్వాపర యుగములో జన్మ తీసుకున్న వారు కలియుగములోకి వచ్చెను. సత్యయుగము, త్రేతాయుగములో అపవిత్రంగా ఉన్నవారు కలియుగములో వారి కర్మలను తీర్చుకునేందుకు జన్మించెను. జన్మేజయుడి సందేహము. ప్రతి యుగములో ఉన్న ధర్మాలను వివరంగా తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను, మహారాజా, నీకు ఒక ఉపమానము చెప్తాను, శ్రద్ధగా విను. సాధువులు, మునులు కలియుగ ప్రభావంతో అపవిత్రులవుతారు. మీ తండ్రి విషయంలో ఇదే జరిగింది. పరీక్షిత్ మహారాజు ధార్మికమైన, గుణవంతమైన జీవితమును గడిపిన కలి ప్రభావం కలిగినది. ఆయన బుద్ధి అసహనంతో బ్రాహ్మణుని అవమానపరిచెను. ఆయన యయాతి వంశంలో ఉన్నతోన్నతుడుగా ఉండి సర్పమును తపస్వి మెడలో వెయ్యటం కలియుగ ప్రభావమే కదా. సత్యయుగములో బ్రాహ్మణులు, వేద విజ్ఞానపరులు నిరంతరం భగవతి జగదాంబ ఆరాధనలో దర్శనం కోసం తపించేవారు. కాలమంతా గాయత్రీ మంత్రం జపిస్తూ, ప్రాణాయామం చేస్తూ, పవిత్ర మంత్రాలు, శుద్ధమైన బీజమంత్రాలు జపిస్తూ ధ్యానంలో ఉండేవారు. పల్లె పట్టణాలలో దైవ మందిరాలు నిర్మించి ప్రజలందరూ సత్యము, కరుణ, పవిత్రతతో బాధ్యతాయుతంగా మెలిగేవారు. బ్రహ్మజ్ఞానముతో బ్రాహ్మణులు, క్షత్రియులు
అస్త్రశస్త్ర ప్రావీణ్యతలో నిష్ణాతులుగా వైశ్యులు వ్యవసాయము, వ్యాపారము, లావాదేవీల్లో ఉండగా శూద్రులు ఇతరులకు సేవాభావంతో ఉంటారు. అన్ని యుగాలలో భగవతి జగదాంబను భక్తి శ్రద్ధలతో శాస్త్రానుసారంగా ఆరాధిస్తారు. త్రేతాయుగములో సత్యయుగము కన్నా ధర్మము తగ్గినది. ద్వాపర యుగములో త్రేతాయుగము కన్నా ధర్మము మరింత తగ్గినది. వెనుకటి యుగాల్లోని రాక్షసులు కలియుగంలోని బ్రాహ్మణులను ప్రభావితం చేస్తున్నారు. దీనివలన బ్రాహ్మణులు అశుద్ధ తత్వంతో, కపటము, మోసము, అసత్యపు పలుకులు, వైదిక ఆచార వ్యవహారాల మీద అవహేళనతో, అబుద్ధితో ఉన్నారు. దురాశతో, మోసపూరితమైన చర్యలతో, అసత్య ప్రచారాలతో, అసత్య గురువులతో కూడి వేదాలు శాస్త్రాలపైన వాద వివాదాలు చేస్తూ కలియుగ ప్రభావంతో ధర్మం మరచి సత్యమును విడిచి జీవిస్తున్నారు. ఇదే మార్గంలో క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నడుస్తున్నారు. మానవులందరూ పాపపు, అధర్మపు బాటలో పయనిస్తూ వస్తున్నారు. కలియుగపు బ్రాహ్మల మానసిక స్థితి శూద్రుల వలె ఉండును. నిధులను సమకూర్చి దుర్వినియోగం చేస్తారు. కలియుగం మధ్యలో స్త్రీలు అతి స్వేచ్ఛను అనుభవిస్తూ అవినీతి, దురాశ, కోరికలు, అపవిత్రత, సంబంధాలు, నియంతృత్వం గతి తప్పి ప్రవర్తిస్తారు. భర్తలను అవమానిస్తూ ధర్మాల గురించి బోధిస్తారు. ఆహారము, నీరు కలుషితం అవ్వటంతో చిత్తాలు కలుషితం అవుతాయి. నీతి, న్యాయం, ధర్మం అనే మాటలకు అర్థం మారుతుంది. నిరంతరం పాపములు చెయ్యటమే కలియుగ ధర్మము. జన్మేజయుడు ఇట్లనెను: భగవాన్, మీరు ధర్మజ్ఞాని, వేదజ్ఞాని. కలియుగంలో అధర్మము వ్యాధిలాగా ప్రబలుతుంది. పాప ప్రక్షాళనకి మార్గమును తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను: మహారాజా, దీనికి ఏకైక ఉపాయము శ్రీదేవి భగవతి జగదాంబ పాదపద్మములను ఆరాధించటం. రెండవ ఉపాయమే లేదు. పాప ప్రక్షాళనకు దేవి భగవతి నామస్మరణయే ముక్తి. శ్రీదేవి నామము ఎట్టి ఫలమునిచ్చునో అట్టి ఫలమును తెలుసుకునుట శివుడు లాంటి వారు కూడా సమర్థులు కారు. సమస్త పాపములకు ప్రాయశ్చిత్తం ఒక్కటే, దేవీ నామస్మరణ. దేవి నామమును స్మరించినచో అన్ని పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. అన్ని శాస్త్రములలోని రహస్యము ఇదే. ఈ విషయమును గమనించి దేవి పాదపద్మాలను సేవించు. జనులు మాయ యొక్క మహిమ వైభవమును ఎరుగరు. సాధారణ నామములు ఫలితములను ఇవ్వవు. అవాచ్యమైన గాయత్రీ మంత్రము భగవతి జగదాంబ నామముతో సమానము కాని మాయా ప్రభావంతో ఈ నామమును అందరూ స్మరిస్తున్నారు. వారికి దాని భావం తెలియదు. బ్రాహ్మణులు ఈ మంత్రమును నిరంతరం జపిస్తున్న ఉత్కృష్టమైన మంత్ర మహిమను ఆత్మసాక్షాత్కారం పొందకపోతే తెలియదు. ఇదంతా మహామాయ యొక్క లీల. రాజా, యుగ ధర్మాల గురించి వివరించాను. ఏదైనా సందేహాలుంటే అడుగు. జన్మేజయుడు ఇట్లనెను: మునివర్య, పృథ్వీ పైన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్య ప్రదేశాలు, ఆచార వ్యవహారాల గురించి తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను: మహారాజా, దేవి యొక్క పుణ్యక్షేత్రాలు, ప్రదేశాలు చెప్తాను. శ్రద్ధగా విను. అన్ని నదుల కన్నా పుణ్యనది గంగా. మిగతా నదులు యమున, సరస్వతి, నర్మద, గంధకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, పుణ్య నేత్రవతి, చార్మనవతి, సరయు, తాపి, సబర్మతి. వీటి అన్నిటికన్నా గంగ విశాలమైనది. దీనిలో వందలాది చిన్న నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ అత్యంత పవిత్రంగా సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలవని నదులను అల్పంగా చూడవచ్చు. సముద్రంలో కలిసే నదులు నిరంతరం ప్రవాహంతో ఉంటూ పవిత్రంగా భావించబడతాయి. వర్షాకాలంలో నదులన్నీ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తాయి. పుష్కర్ అజ్మీర్ దగ్గర ఉన్నది. కురుక్షేత్ర, ధర్మక్షేత్రం యాత్రికులకు విశిష్టమైనవి. ఇవే కాక ప్రయాగ క్షేత్రం, నైమిసారణ్యం, అర్బుదారణ్యం ముఖ్యమైనవి.
శ్రీశైలం, గంధమదన, సుమేరు పుణ్యపర్వతాలు ఉన్నాయి. పుణ్య సరస్సులలో మానస సరోవరం, బిందుసార, అఖోదాసార ముఖ్యమైనవి. వీటి దగ్గర మునులందరూ ఆశ్రమాన్ని నిర్మించుకుని ఆత్మజ్ఞానముతో ధ్యానమును చేసుకుంటారు. బద్రికా ఆశ్రమము పుణ్యప్రదేశము. నరనారాయణులు కఠినమైన తపస్సును ఇక్కడ ఆచరించారు. వామనాశ్రమము, సత్యపాశ్రమము ప్రఖ్యాతిగాంచినవి. ఈ ఆశ్రమాలలో మునులు తపస్సులను చేశారు. పృథ్వీపైన భగవతి జగదాంబ పుణ్యక్షేత్రాలుగా మరికొన్ని ప్రదేశాలు విరాజిల్లుతున్నాయి. వీటిలన్నిటిలో వేదానుసారంగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఉపవాసము, యజ్ఞయాగాదులు, తపస్సు పవిత్రమైనవి, పాప ప్రక్షాళనమైనవి. యాత్రలు, తపస్సుల ద్వారా చిత్తముతో మనశ్శాంతిని పొందుతూ శరీరమును, మనస్సును శుద్ధి చేసుకుంటారు. ద్రవ్యశుద్ధి అంటే సంపదలను శుద్ధి చేసుకోవడం. క్రియాశుద్ధి అంటే చేసే పనుల ద్వారా శుద్ధి చేసుకోవటం. ఈ రెండు తేలికైనవే. మనశ్శుద్ధి చాలామందికి అసాధ్యమైనది. చంచలమైన మనస్సును నిశ్చలంగా చేస్తూ భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదించాలి. చిత్తములో అశుద్ధమైన కోరికలు, అహంకారము, అశుద్ధ ఆలోచనలు, దుష్ట స్వభావము, అభిప్రాయ భేదాలు, విమర్శలు, అనంగీకారములను శుద్ధి చేసుకోవాలి. కోరికలు, ఆగ్రహము, దుఃఖము, దురాశ, అహంకారము వీటి అన్నిటినీ తపస్సు ద్వారా, యాత్రల ద్వారా తొలగించుకోవాలి. ఇతరులని శారీరకంగా, మానసికంగా బాధించకూడదు. సత్యమును పలుకుతూ మోసం చేయకుండా శుద్ధమైన మనస్సుతో, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇటువంటి ధర్మాలన్నిటినీ పాటిస్తూ యాత్రికులు ఉంటే మంచి ఫలితము వస్తుంది. దుష్ట స్వభావాల సమాజము ఉన్నచో ఫలితము కూడా అదే విధముగా ఉండి పుణ్యము రాదు, ఇంకా పాపం పెరుగుతుంది. యాత్రల ద్వారా పాప ప్రక్షాళన జరగటం నిశ్చయము. అశుద్ధమైన పరిస్థితులు, అశుద్ధమైన చిత్తాలు గంగానది ద్వారా, యాత్రల ద్వారా శుద్ధమైన మనస్సు, శరీరములు ప్రక్షాళన అవుతుంది. చిత్తశుద్ధితో శరీరము, మనస్సు, ఆత్మ శుద్ధమవుతాయి. కానీ రాజా, సామూహికతలో ఆత్మ సాక్షాత్కారుల మధ్య శాశ్వతమైన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ తరువాత వేద అధ్యాయము, శాస్త్ర అధ్యాయము, తపస్సు, యజ్ఞయాగాదుల ద్వారా సాధ్యమవుతుంది. బ్రహ్మదేవుని కుమారుడు వశిష్ఠుడు వేద విద్యను అభ్యసించి గంగానది దగ్గర నివసించేవారు. విశ్వామిత్రతో ఆయనకి అంతరం ఉండటంతో ఒకరి మీద ఒకరు శాపం ఇచ్చుకున్నారు. ఇరువురి మధ్య యుద్ధము జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు దేవతలందరూ ప్రత్యక్షమై యుద్ధమును ఆపమన్నారు. మునులిద్దరూ తమ తమ శాపాలను వెనుకకు తీసుకుని తమ తమ ఆశ్రమములకు తిరిగి వెళ్ళి మిత్రులుగా మెలిగారు. ఈ విధముగా మునుల యుద్ధముల వలన త్రిలోకాలన్నీ బాధలను అనుభవించాలి. అందువలన చిత్తశుద్ధి అతి ముఖ్యమైనది. యాత్రికులు సత్యమును పలుకుతూ ధర్మపరంగా ఆచారాలను పాటిస్తూ ఉన్నచో ఫలితం దక్కుతుంది. సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధలు అనేవి 3 రకాలు. శ్రద్ధ హృదయములో ఉండాలి. సాత్వికమైన శ్రద్ధ అరుదైనది. రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధలు సగభాగం మాత్రమే. మనసులలో ఆగ్రహము, కోరికలు ఉండేటువంటి వారు తామసిక శ్రద్ధతో ఉంటారు. వీరు దేనిని సాధించలేరు, దైవత్వాన్ని గుర్తించలేరు. సామూహికతలో ఉంటూ వేదాలను పఠిస్తూ శుద్ధమైన మనసుతో పవిత్రమైన ప్రదేశాలను సందర్శిస్తూ భగవతి జగదాంబ ధ్యానం చేస్తూ ఆరాధించాలి.
కలి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు దేవి నామాలను తీసుకోవాలి. దేవిని స్తుతిస్తూ ఆమె పాదపద్మాలను శుద్ధమైన చిత్తముతో అభిషేకించాలి. ఈ విధముగా ఉంటే కలి ప్రభావం తగ్గుతుంది. దీనితో సులభముగా ముక్తిని పొందుతూ పాపాలను తొలగించుకొని భవబంధాల నుంచి విముక్తి పొందుతారు. అధ్యాయం 6 భాగాలు 14, 15. వశిష్ఠుడు మైత్రవరుణు నుంచి యశస్సును పొందటం, నిమి చక్రవర్తి జగదాంబ నుంచి వరమును పొందటం. భగవతి జగదాంబను భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా ఆరాధించినచో ముక్తి లభించును. పూర్వము ఇస్వాక్ వంశంలో నిమి చక్రవర్తి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, పూజనీయుడు, సత్యవ్రతుడు, యజ్ఞకర్త. ఇస్వాక్ వంశంలో ప్రఖ్యాతిగాంచెను. గౌతమముని ఆశ్రమమునకు చేరువలో జయంతీపురం అనే రాజ్యములో నివసిస్తూ బ్రాహ్మణులను గౌరవిస్తూ రాజసీ యజ్ఞం చెయ్యాలనే కోరిక కలిగెను. తన తండ్రి ఇస్వాక్ దగ్గర అనుమతిని తీసుకుని మహాత్ముల మార్గదర్శకత్వంలో యజ్ఞమునకు సామాగ్రిని సమకూర్చుకుని భృగుడు, అంగీరస, వామదేవ, గౌతముడు, వశిష్ఠుడు, పులస్త్యుడు, రిచ్చికుడు, పులావుడు, క్రతువు మునులను ఆహ్వానించి గురువు వశిష్ఠుణ్ణి యజ్ఞకర్తగా నియమించి, ఓ మునీశ్వర, దయచేసి యజ్ఞమును నిర్విఘ్నంగా నిర్వహించండి. మేమందరము మిమ్మల్ని అనుకరిస్తామనెను. యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని సమకూర్చాము. మీరు మా గురువుగా ఉండి నిరంతరాయంగా 500 సంవత్సరాలు యజ్ఞమును నిర్వర్తించండి. ఈ యజ్ఞములో భగవతి జగదాంబను ప్రసన్నం చేసుకోవటానికి ఆరాధన చెయ్యాలని నిమి చక్రవర్తి వశిష్ఠుణ్ణి అభ్యర్థించారు. వశిష్ఠుడు ఇట్లనెను, మహారాజా, ఇంద్రుడు మీకన్నా ముందర 500 సంవత్సరాలు పరాశక్తి యజ్ఞమును నిర్వహించటానికి ఆహ్వానించెను. అందువలన యజ్ఞ ఏర్పాట్లను కాపాడుము. ఇంద్రుడి యజ్ఞమును పూర్తి చేసుకుని మీ యజ్ఞమును నిర్వహించదను. నిమి ఇట్లనెను, బ్రాహ్మణుడా, మునులను ధరణి యజ్ఞమునకు ఆహ్వానించాను. ఏర్పాట్లను పరిరక్షించలేను. మీరు ఇస్వాకు వంశానికి కులగురువని మీరు నా అభ్యర్థనను తిరస్కరించి వెళ్తున్నారు. రాజు అభ్యర్థనకు విలువ లేదా అని అడిగెను. కానీ వశిష్ఠుడు ఇంద్రుడి యజ్ఞమునకు వెడలెను. రాజు నిరాశతో ముని గౌతముడిని యజ్ఞకర్తగా నియమించెను. హిమాలయాల దగ్గర నదీ తీరములో యజ్ఞం నిర్వహించి బ్రాహ్మణులకు సంపదలను, ఆవులను దానమివ్వగా అందరూ తృప్తితో ఆనందంతో వెడలెను. 500 సంవత్సరముల తదుపరి వశిష్ఠుడు ఇంద్రుడి యజ్ఞమును ముగించుకుని రాగా నిమిరాజు గాఢనిద్రలో ఉండి వశిష్ఠుణ్ణి ఆహ్వానించలేదు. వశిష్ఠుడు రాజు యొక్క నిర్లక్ష్య ధోరణి సహించలేక ఆగ్రహం చెందెను. యజ్ఞమునకు కర్తగా ఆహ్వానించి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన నీవు నేటి నుంచి దేహము లేని ఆత్మగా అనగా విదేహుడుగా ఉండమని వశిష్ఠుడు నిమిచక్రవర్తిని శపించెను. దీనిని విన్న సేవకులు మహారాజుని నిద్రలేపి గురు వశిష్ఠుడు ఆగ్రహంలో ఇచ్చిన శాపమును తెలియచేసెను. వెంటనే రాజు భయముతో గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ధర్మజ్ఞానివి, నా తప్పిదం లేదు. నేను నీ సేవకుడిని. నా యొక్క విన్నపం అంగీకరించక నా మీద దయతలచక నన్ను విడిచి వెళ్ళినారు. బ్రాహ్మణులు తృప్తిగా ఉండాలి. బ్రహ్మదేవుని పుత్రుడివే సకల శాస్త్రాలు వేద అధ్యాయము చేసి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. అకారణంగా అపార్థంతో ఆగ్రహంతో నన్ను శపించారు. దీనుడినై నన్ను కనికరించలేదు. నేను కూడా మిమ్మల్ని కనికరించను. మీరు కూడా దేహమును విడవవలనని గురు వశిష్ఠుడికి శాపము ఇచ్చెను. ఈ విధముగా ఒకరినొకరు శపించుకునెను. వశిష్ఠుడు తన తండ్రి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లి, నిమిచక్రవర్తి నా దేహ నాశనమును శాపమిచ్చెను.
ఇప్పటి వలె ఇదే విధమైన గుణాలతో జ్ఞానముతో కూడిన దేహమును ప్రసాదించమని అడిగెను. మానవ దేహములో ఉన్న తన పుత్రుడితో బ్రహ్మ మునివర్య మిత్రావరుణుల తేజస్సులో ప్రవేశింపమని చెప్పెను. నేటి దేహమును నిశ్చయముగా వదిలి నూతన దేహములో నీతిమంతుడవై ధర్మబద్ధంగా ఆత్మప్రకాశుడవై తిరిగి జన్మించమనను. వశిష్ఠుడు శ్రీ బ్రహ్మదేవునికి ప్రదక్షిణ చేసి ప్రణామాలు సమర్పించి మిత్రావరుణ మునుల ఆశ్రమమునకు చేరి తన భౌతిక శరీరం విడిచి మిత్రవరుణ సూక్ష్మదేహములోకి ప్రవేశించెను. ఒకనాడు అప్సరసు సకులతో విహరిస్తూ మిత్రావరుణ ఆశ్రమమునకు చేరగా మునిలిద్దరూ ఆమెను మోహించి తమను వివాహం చేసుకుని ఆశ్రమములో ఉండమనెను. ఆమె అంగీకరించి అచట ఉండగా మిత్రావరుణ వీర్యము ఒక కుండలో పడెను. అందు నుండి 2 కుమారులు జన్మించిరి. వారిలో ఒకరు అగస్త్యుడు, రెండవవాడు వశిష్ఠుడు. మునికుమారులు తపస్సంపన్నులైనారు. అగస్త్యుడు యుక్త వయసులో తపస్సు కొరకు అరణ్యముకు ఏగెను. వశిష్ఠుడు ఇస్వాక్ మహారాజుకి పురోహితుడిగా ఉండెను. జన్మేజయుడు ఇట్లనెను, మునివర్య వశిష్ఠుడు దేహమును విడిచి పునర్దేహమును పొందుట తెలియచేశారు. రాజు నిమి వృత్తాంతమును తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను, వశిష్ఠుడు దేహమును పొందినప్పటికీ నిమి దేహమును పొందలేదు. కారణము యజ్ఞము మధ్యలోనే వశిష్ఠుడు నిమిచక్రవర్తికి శాపమునిచ్చెను. ధర్మాత్ముడైన రాజు శరీరమును దహనం చెయ్యలేము. దీనికి మార్గము మంత్రములతో నిమిచక్రవర్తి దేహమును కాపాడి యజ్ఞం పూర్తి చేయవలనని బ్రాహ్మణులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించెను. పూలతో గంధముతో దేహమును కాపాడెను. యజ్ఞం పూర్తి అవ్వగానే ఇంద్రాది దేవతలు తరలివచ్చారు. బ్రాహ్మణులు వారిని స్తుతించి ప్రసన్నం చేసి పరిస్థితిని వివరించెను. దేవతలందరూ నిమిచక్రవర్తి మాకు అత్యంత ప్రియుడు. ఆయన కోరిక తీర్చటం సమంజసమని నిమిచక్రవర్తి ఆత్మతో నీకు మానవ దేవత దేహములలో ఏమి కావాలో కోరుకోమనను. నిమి ఆత్మ దేవతల్లారా, జనన మరణ చక్రముల్లో వివిధ దేహాలు ధరించటం సాధారణము. నేను అన్ని ప్రాణుల్లో జీవించాలి అనుకుంటున్నాను. దయచేసి ఎల్ల ప్రాణుల కన్నులపై వాయురూపములో చలించినట్లుగా వరమిమ్మనను. అప్పుడు దేవతలు, రాజా, ఇటువంటి వరమును పొందాలంటే యజ్ఞేశ్వరి భగవతి జగదాంబను ప్రసన్నం చేసుకోమనను. నిమిచక్రవర్తి దేవి భగవతిని అనేక విధాలుగా స్తుతించెను. కోటి సూర్యుల ప్రకాశంతో విరాజిల్లుతూ ఆదిశక్తి దర్శనంతో సమస్త కోటి తన్మయత్వంతో ఉండిపోయెను. నిమి ఆత్మ, తల్లి, నాకు నిర్మల జ్ఞానమును ప్రసాదించి మోక్షమును కలిగించు. సర్వ ప్రాణుల నేత్రాల మీద వాయురూపములో ఉండేటట్టు అనుగ్రహించమనెను. లోకపావని జగదాంబ ఇట్లనెను, ఓ రాజా, నీకు నిర్మల విద్యను ప్రసాదిస్తున్నాను. నీ లక్ష్యం నెరవేరినది. సర్వ ప్రాణుల కన్నుల మీద నీవు ఉంటావు. పశుపక్షాదులు మానవుల కనురెప్పపాటులో నివసిస్తావు. కానీ దేవతలకు కనురెప్పపాటు ఉండదు. కనుక వారి మీద ఈ వరం పనిచేయదని దేవి భగవతి వరమును ప్రసాదించి అంతర్ధానమయ్యెను. మునిలందరూ నిమి దేహమును మదించి బాలుడిని సృష్టించాలని నిర్ణయించి మంత్రోచ్చారణతో యజ్ఞమును కొనసాగించెను. కొంత సమయమునకు నిమిలాంటి గుణగణాలతో బాలుడు జన్మించెను. అతనికి మితి అనే నామమును ఇచ్చి అతని తండ్రి నిమి దేహమునకు అంతిమ సంస్కారాలు చేసెను. ఈ బాలుడు జనకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి విదేహ అనే నామముతో ప్రసిద్ధికెక్కెను. రాజా జనకుడు గంగానది ఒడ్డున రాజ్యమును స్థాపించెను. మిథిలా రాజ్యముగా ప్రసిద్ధికెక్కినది. ఇది నిమిచక్రవర్తి వృత్తాంతము. జన్మేజయుడు సందేహము. భగవాన్ వశిష్ఠుడు బ్రాహ్మణుడు, పురోహితుడు, కులగురువు. మరి ఏ విధముగా రాజును శపించెను? క్షమించలేకపోయెను. రాజధర్మం ప్రకారం నడుచుకుంటూ రాజు శాపము ఎలా ఇచ్చెను? నిమిచక్రవర్తి బ్రాహ్మణుడైన గురువును ఏ విధంగా శపించెను తెలియచేయవలెను. వ్యాసుడు ఇట్లనెను, ఇంద్రియ నిగ్రహంతో మనస్సును నిగ్రహించుకుని ఇతరులను క్షమించటమనే అరుదైన గుణం కలిగిన వారు పృథ్వీలో అరుదు. తన శక్తితో అధికారంతో శిక్షలు వేసేవారు ఎక్కువ. తాపసికులు, మునులు
భవబంధాలు, నిద్రాహారాలు, దురాశ, అహంకారము, దుఃఖము, ఆగ్రహము, మానవ దుర్గుణాలు లేకుండా ఉంటారు. వశిష్ఠుడు వంటి తపస్సంపన్నులు త్రిగుణాలను జయించిన వారు. యోగాభ్యాసం నిరంతరం చేస్తూ శాస్త్రం రచించిన మహాత్మా కపోలుడు సాగరపుత్రులను ఆహుతి చేసి బూడిద చేసెను. అహంకారము త్రిలోకాలలో ఉనికిలో ఉండును. అటువంటిది మానవ మాత్రులకు ఈ గుణాలు సామాన్యమే. సర్వప్రాణులకు భగవాన్ శంకరుడు త్రిగుణాల అధినేతగా ఉండును. కొన్నిసార్లు సత్వగుణము, కొన్నిసార్లు రాజసగుణము, కొన్నిసార్లు తమోగుణము హెచ్చిల్లును. కొన్నిసార్లు 3 గుణాలు సమతుల్యంగా ఉండును. పరమాత్ముడు నిర్గుణుడు, నిర్లేప, అవినాశి, అప్రమేయుడు. లౌకిక నేత్రాలతో వీక్షించలేము. ఆయనతో పాటు కరుణించేది పరమశక్తి. చరాచర సృష్టిలో ప్రాణులన్నిటికీ త్రిగుణాలను ప్రభావితం చేస్తుంది. ఆమె కరుణ, దయ మానవ మేధస్సు గుర్తించలేదు. పరబ్రహ్మ పరాశక్తి మధ్య భేదం లేదు. వీరిద్దరూ ఒక్కటే, శాశ్వతులు. దీనిని గ్రహించి వారికి పాపాలు నశించి మోక్షం ప్రాప్తిస్తుంది. వేదాంతంలో దీనిని సుస్పష్టంగా రచించారు. త్రిగుణాత్మికను గ్రహించిన వారికి ముక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వివిధానములు. దీనిని అక్షర రూపములో నిక్షిప్తపరిచారు, వాక్ రూపములో ప్రవచించారు. వేదాలు, శాస్త్రాలలో దీనిని పొందుపరిచారు. దీనిని గ్రహించటం వారి జ్ఞానము బట్టి ఉంటుంది. అనుభవం అరుదైనది, అమూల్యమైనది. దీనిని మధ్య నాడీ వ్యవస్థ సుషుమ్నా మార్గం ద్వారా గ్రహించవచ్చు. ఈ భావమునకు సమీపములో ఉన్న జ్ఞానవంతులైన ఆత్మసాక్షాత్కారులు దీనిని గ్రహిస్తారు. సైద్ధాంతికతతో గ్రహించలేరు. నిర్మల విద్య ద్వారా అనుభూతి పొందాలి. చదవటం, వినటం వలన అంధకారం తొలగి ఆధ్యాత్మికత లభించదు. ఉదాహరణకి దీపం గురించి మాట్లాడుకోవటం కన్నా వెలిగించినప్పుడు ప్రకాశం తెలుస్తుంది. శుద్ధ విద్య అనగా మోక్షము. క్రియల వలన అలుపు, ఆందోళన వస్తుంది. శుద్ధ జ్ఞానం ద్వారా ప్రావీణ్యత లభించి పరిణామ దశ ఏర్పడుతుంది. సద్గుణవంతమైన జీవితం దయాగుణం, నిగ్రహం, సహజత్వం, క్షమ, తృప్తి శుద్ధ విద్య ద్వారా లభిస్తాయి. తపస్సు, యోగ సాధన లేకుండా అరిషడ్ వర్గాలను జయించలేరు. చిత్తములోని ఆగ్రహం, దుఃఖం, దురాశలను తొలగించలేరు. చిత్త నిగ్రహం లేకపోతే వికృతంగా ఉంటుంది. నిమి చక్రవర్తి ముని వశిష్ఠుణ్ణి క్షమించలేదు. యయాతి రాజు శుక్రాచార్యుడి స్థాయికి నిమి చేరలేదు. వెనుకటికి శుక్రాచార్యుడు మహారాజు యయాతిని వృద్ధాప్యంలోకి మారమని శాపమిచ్చెను. రాజు శాపమును అంగీకరించెను. కొంతమంది రాజులు శాంతముతో సహజంగా ఉండెను. మరికొంతమంది ఆగ్రహంతో, క్రూరత్వంతో ఉండెను. అందరూ ఇదే విధముగా ఉండరు. ఎవరిని నిందించవలసినది లేదు. హైహయుల వంశజులకు భృగు మహర్షి కులగురువుగా ఉండగా అకారణంగా క్షత్రియులు బ్రాహ్మణులను ఆగ్రహంతో నాశనం చేసెను. వారికి బ్రహ్మహత్య పాతకము అనే భయము లేదు.